గెలిచారు అని చెప్పి టీంలో మెంబర్ ఎవరు జరిగింది. నన్ను అడిగారు, బట్ నేను చూడలేదు. ఒకళ్ళు చూస్తే దాని గురించి చెప్పొచ్చు, కానీ నా వరకు రాలేదు కాబట్టి మనం దాని గురించి రెస్పాండ్ అవ్వడం వేస్ట్ అంటున్నాను. హౌస్లో అందరు కంటెస్టెంట్లు కొంచెం డల్గా ఉన్నారు. లైక్ ఓన్లీ నామినేషన్స్ వచ్చినప్పుడే రేజ్ అవ్వడం, కానీ టాస్క్లు వచ్చిన మిగతా అవును మిగతా అప్పుడు సైలెంట్గా ఇటు సైడ్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవడాలు, అటు సైడ్కి వెళ్ళి వాళ్ళు ఉండాలి. నామినేషన్స్ అప్పుడు సడన్గా ఏదో ఫైర్ వచ్చినట్టు చేసేవాళ్ళు కొంతమంది. జరిగింది ఇది. అంటే నేను కూడా అనుకున్నాను, అంటే కొంతమంది నామినేషన్స్ అప్పుడే మాట్లాడుతాను, మిగతా అంతా మాట్లాడలేదు. వాళ్ళందరూ టాప్ 5కి వచ్చేసారు, లాస్ట్ వరకు వచ్చేసారు. మనం అన్ని చేసాం, మనకి ఎందుకు రాలేదురా టాప్ 5లో బయటకు వచ్చాం మనం అని నాకు అనిపించింది. అదొకటే కాదు కదా, అంటే నామినేషన్ ప్రక్రియ ఒకటే కాదు కదా, చాలా ప్రక్రియలు టాస్క్ ఉంటుంది, అవి ఉంటాయి, అన్ని ఉంటాయి. టాస్క్లు ఆడారు అంటే ఏమనంటే టాస్క్ ఒకటే కాదు, పర్సనాలిటీ కూడా అంటున్నారు. పర్సనాలిటీ ఎవరు చూపించలే? పర్సనాలిటీ అంటే ఆ పర్సనాలిటీ కాదు, క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ అంటే నాకు అది బేసిక్గా అందరూ పర్సనాలిటీ అంటున్నారు. నాకు అర్థం కాలేదు పర్సనాలిటీ అంటే ఏంటి. ఫస్ట్ నేను అదే అనుకున్నాను, పర్సనాలిటీ అంటే బాడీ పర్సనాలిటీ ఏమో అని అనుకున్నాను. అదే పర్సనాలిటీ అంటున్నారు, నాకు కూడా అర్థం కాలేదు. అంటే మనం ఉండే విధానం అంట పర్సనాలిటీ అంటే, ఉండే విధానము, మనం బిహేవ్ చేసేది పర్సనాలిటీ అంట. అది కూడా గేమ్ కిందకి వస్తుందని చెప్పారు. అందుకే మనకు అంటే మనకు అవన్నీ తెలియదు పర్సనాలిటీ, మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం. మనకు ఎక్కడైనా అనిపిస్తే ఫన్ చేయడము, ఏమన్నా ఎవరి మీద కామెడీ చేయడము, లేకపోతే సరదాగా మాట్లాడుకోవడము. నాకేదంటే నాకు తెలియక నేను అన్ని అడిగేశాను. మనం చాలా ఓపెన్ ఉంటాం కదా, బయట కూడా ఏంటో నీకు తెలుసు కదా, అలానే ఉన్నాం లోపల కూడా. కొంతమంది మరి నామినేషన్స్ అప్పుడు మాట్లాడడం, మిగతా అంత సైలెంట్గా ఉండడం అలా జరిగింది. సీజన్ 4కి 8కి డిఫరెన్స్ ఏంటి? 4 సంవత్సరాలు తేడా అని చెప్పక చెప్తావు అలా చెప్పను. సీజన్ 4కి చేతు అలాంటివి. దానివల్ల నువ్వేమైనా నాకు నీ క్యారెక్టర్ లైక్ అక్కడ సీజన్ 4లో నీ ఎంటర్టైన్మెంట్ వేరు, అక్కడ మనుషులు బట్టో లేకపోతే ఏంటో నాకు తెలియదు. సీజన్ 8లో నీ ఎంటర్టైన్మెంట్ వేరుంది, కొంచెం తగ్గింది. సీజన్ 8లో కొంచెం తగ్గింది. అవును, 4తో పోలిస్తే. ఓకే, అంటే బేసిక్ ఏంటంటే అప్పుడు పెళ్ళి అవ్వలేదు కదా, అప్పుడు పెళ్ళి అవ్వలేదు మన, అంటే ఇంకా అన్ని ఫన్, లేడీస్తో ఫన్ చేసేవాళ్ళము, చిన్న ఫ్లట్టింగ్ ఇక్కడ కూడా చేశాను, నేను చేయట్లేదు, ఇప్పుడు కూడా చేసా పెళ్ళైన తర్వాత కూడా. అంటే బేసిక్గా అక్కడ సీజన్ 4లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ బాగా కనెక్ట్ అయిపోయి మనం ఏమైనా చేయగానే మనకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమైనా అందామంటే భయం వేసేది, ఎవరితో ఫన్ చేద్దామంటే భయం వేసేది, ఎవరైనా రియాక్ట్ అవుతో తెలియదు. చూసావు కొంతమంది బుల్లింగ్ అన్నారు, కొంతమంది ఆమె కామెడీ చేద్దన్నారు. అక్కడి నుంచి నాకు ఇంకా ఎవరైనా కామెడీ చేద్దామని అడిగి చేసేవాడిని. సో ఇక్కడ ఏంటంటే మాకు బిగ్ బాస్ ఫన్ టాస్క్లు ఇచ్చేవాళ్ళు. ఏ టాస్క్ చేసిన తర్వాత ముందు ఒక డిస్క్లైమర్, దాని ఏమంటారు డిస్క్లైమర్ ప్రొనౌన్సియేషన్, ఓకే ఆ చెప్పి ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా నవ్వుకోవడానికి. మనం సినిమా థియేటర్లో ముందు వస్తాయి కదా, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా నవ్వుచ్చడానికి. కేవలం మేము మీ క్యారెక్టర్ కొంచెం ఎగ్జాజరేషనా ఏంటది, అది కాదు, అది కూడా 2 కాక ఇంకోటి ఉంది, ఏంటది అది కూడా కాదంట, ఏదో ఎగ్జాగరేషన్, దాన్ని కొంచెం దానికి యాడ్ చేసి లేని యాడ్ చేసి చేయడం. అలా చేస్తామండి, ఎవరు హట్ అవ్వద్దు అని చెప్పేసి చేయడం జరిగింది. అయినా కూడా అట్టారు కొంతమంది, అట్లా చెప్పినా కూడా. కొంతమంది తీసుకున్నప్పుడు మనం కొన్ని చేద్దాం అనుకుంటాం, ఈ సిచ్యువేషన్లో ఇది వచ్చినప్పుడు ఏదైనా పంచ్ చేద్దాం అనుకుంటాం, ఏమైనా ఫన్ చేద్దాం అనుకుంటాం. కొంతమంది తీసుకున్నప్పుడు అక్కడ తగ్గింది అలాంటి ప్లేసెస్. అండ్ అది కాకుండా సీజన్ 4లో 7th వీక్ వరకు అవినాష్ ఓన్లీ కామెడీ చేశాడు, సీరియస్ యాంగిలే చూడాల. మనకు లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈసారి స్టార్టింగ్ వెళ్ళంగానే వచ్చింది. స్టార్టింగ్ మనం లేనిది మనం మీద క్రియేట్ చేసి లేనిది చేస్తే ఇంకా నాకు తిక్కరేగింది. బుల్లింగ్ అన్నారు, అదే అన్నారు, నాకు నచ్చలేదు అన్నారు. అరే నాకు నచ్చినప్పుడు ఒకటి మమ్మల్ని లోపల ఎందుకు పంపించారు, చేయని పంపించాను. నువ్వు వచ్చిన వాళ్ళు కూడా మనతో పాటు వచ్చిన వాళ్ళే, తీసుకున్న వాళ్ళు కూడా. అతను వచ్చిన వాళ్ళు మనతో పాటు వచ్చిన వాడే, నువ్వే తీసుకున్నప్పుడు అరే మనం చేసింది చేయమని ఫన్ చేయమని మమ్మల్ని పంపించారు, నువ్వు రాగానే నువ్వు తీసుకొని అది తీసుకొని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదని. దాని మీద నువ్వు ఫైట్ చేసి అదే పాయింట్ మీద నువ్వు దాన్ని లాగుతున్నావు, ఇంకా దాన్ని హైలైట్ చేసి ఏదో నెగిటివ్ చేయాలి అని చెప్పేసి చిన్న విషయాన్ని పెద్ద చేయడాన్ని నువ్వు చూస్తున్నావు. నేను ఎందుకు కూరుకుంటా? అంత గట్టిగా అరిచినప్పుడు నాకు అరవడం గొంతు ఉంది, నేను గట్టిగా అరుస్తే, ఇంకా నేను అరిస్తే డైరెక్ట్ కరీంనగర్ దాకానే పడుతుంది మళ్ళీ. అందుకే అరిచింది తప్ప అక్కడ ఏదో పర్టికులర్ నేను పృథ్వీతో గొడవ కావాలని రేస్ చేసిన పాయింట్ అనుకోండి. పృథ్వీ దీని గొడవ లేకపోతే కావాలని రేస్ చేసింది ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా నీట్గా మాడుతున్నాను, రారా అన్నాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రారా అన్న, నేను ఫస్ట్ నా ఇంటెన్షన్ ఏంటి ఏమంటానంటే ఎవరితో మాట్లాడి అన్న అని పిలుస్తా.
ఆ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అన్న చెప్పండి అన్న 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 అని. నేచర్ అలాంటిది. నాతో ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు కానీ అందరికి తెలుస్తుంది మామూలుగా. అన్న అనిపిస్తుంది కానీ వాడు వీడని ఎప్పుడు పిలను. అలాంటిది నువ్వు డైరెక్ట్ రా ఏంట్రా ఆరా అంటే వద్దు రా అని వద్దంటే అంట అనరా ఏం చేస్తావు రా అని పర్టికులర్ అంత అంటే నేను ఎందుకు తీసుకుంటే చెప్పు. అంటే నేను గట్టిగా అడిచాను. అయినా అక్కడ నువ్వు రా అంటే నేను రా అనలేదు. అది నా సంస్కారం కాదు. నేను చెప్పినా నాకు అంతమంది చెప్తున్నారు అలా అనొద్దు 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 చెప్పినా కూడా అంటున్నానంటే అది మరి ఇంకా పైత్యమా లేకపోతే ఏంటో నాకు తెలియదు. ముందా బాండింగ్ బయట లేదు కట్ట అంటే ఇప్పుడా ముందు లేదు ఇప్పుడు కూడా లేదు నాకు. అంటే లైక్ అంత పెద్ద ఏం కనెక్ట్ అవ్వాలి పృథ్వీతో. కనెక్ట్ అవ్వాలంటే ఇంకా మళ్ళీ నార్మల్ టైంలో మంచిగా ఫన్ చేసేవాళ్ళం. మనడు బాగానే మాట్లాడేవాడు. బయటికి వెళ్ళినాక మనడు నాకు కాల్ చేయలేదు, నేను చేయలేదు. బయట కష్టపడి అదే లైక్ ఎలా అంటే తగ్గావు కదా ఏ విషయంలో? బాడీ విషయం. బాడీ తగ్గాను ఫుడ్ విషయంలో. అంటే లైక్ మనకు అలా ఉండేదన్నమాట. కొంచెం మధ్యలో స్టమక్ అప్సెట్ అయిపోవడం, ఫుడ్ డాక్టర్ ఇదే ఫుడ్ తినాలని చెప్పడం. అది ఏమైంది ఆ సిచ్యువేషన్ ఏంటది? బయటికి వెళ్ళి వచ్చావు? బయటికి వెళ్ళాను. బేసిక్ ఏం జరిగిందంటే నాకు గత 3-4 డేస్ నుంచి స్టమక్ బాగా అప్సెట్ అయ్యి ఎలా అంటే ఇంకా అవ్వట్లేదు, చచ్చిపోయేంత పెయిన్ వచ్చింది, అవ్వట్లేదు. ఇంకా రోజు మెడికల్ రూమ్కి వెళ్తున్నాను. బేసిక్గా ఏదో ఫుడ్ నాకు పర్లేదంట. నేను బంగాళదుంప తినాను, బేసిక్గా బయట కూడా తినాను. అక్కడ బంగాళదుంప వచ్చేది, వాడు చేసేవాడు తేజగాడు, హరితేజ గారు చేసేవాడు, తినేవాడిని. అండ్ ఈ దాల్ పప్పు కూడా అది లోపలికి వెళ్ళినాక వాళ్ళు సంథింగ్ 3 డేస్ నుంచి ఏదో బ్లడ్ తీసుకున్నారు, శాంపిల్స్ టెస్ట్లు వచ్చినాయి, రిపోర్ట్స్ వచ్చినాయి. అదే టెస్ట్లు చేశారు, రిపోర్ట్స్ వచ్చినాయి. మీకు చాలా ప్రాబ్లం అయ్యేటట్టుంది, ఇది మీరు వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే మీకే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసి మీరు వెళ్ళి ఒకసారి సర్జరీ చేయించుకుంటే సర్జరీ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పారు. షాక్ నేను. ఒడి అమ్మ వచ్చి 3 వారాలు అయింది, వెళ్ళిపోతానేమో. వెళ్ళిపోమన్నారు. ఇంకా బయటకు వచ్చేసి మెయిన్ గేట్ నుంచి అన్నారు. ఇంకా వీళ్ళేమో చెప్తే వీళ్ళు అంత ప్రాంక్ అనుకుంటున్నారు. ఒరే ప్రాంక్ కాదురా నిజంగా బాబు వెళ్ళిపోమంటున్నారు. నమ్మలేదు. ఇంకా వాళ్ళందరూ ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది భయంకరంగా. నేను ఏడ్చేసాను, వాళ్ళందరూ ఏడ్చారు. ఫస్ట్ హౌస్ మొత్తం ఏడ్చారు. పృథ్వీ నాతో గొడవ పెట్టి నన్ను ఒరే అన్న, వాడు పృథ్వీ కూడా ఏడ్చేసాడు. వెళ్ళి ఇంకా సారీ బ్రో నేను అలా ఆ రోజు తప్పుగా అన్నాను అని చెప్పి అక్షణ సారీ చెప్పేసామని. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, మీరు తెలియక అంటారు, ఇట్స్ ఓకే అని చెప్పేసి వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత అలా ఎలా అని చెప్పేసి నేను ఫైట్ చేసి నాకు మళ్ళీ టెస్ట్ చేయండి అని చెప్పి నేను ఊరుకోలేదు. మళ్ళీ టెస్ట్లు చేయించుకున్నాను, పర్లేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, మెడిసిన్ ఇస్తే మెడిసిన్తో మీరు కంటిన్యూ వచ్చని చెప్పారు. మళ్ళీ లోపలికి వచ్చాను. ఒక 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాను. 3-4 గంటలు బయట మళ్ళీ టెస్ట్లు అయ్యి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ముసుగు వేసారు, హాస్పిటల్ తీసుకెళ్ళి ముసుగు తీశారు, టెస్ట్లు చేశారు, ముసుగు వేసారు, తీసుకొచ్చారు. గ్యాప్లో చూడలే ఎక్కడా బాబోయ్, అసలు నాకు ట్రాఫిక్ సౌండ్ వినబడుతుంది అంతే, ఇంకేం లేదు. ఎక్కించే డైరెక్ట్ తీసుకెళ్ళారు. ఏదో అన్ని ఇట్లా పట్టుకొని ఎక్కాను, మరి మెట్లు ఎక్కడం కానీ లిఫ్ట్ ఎక్కడం కానీ. బయట 5 వారాలు అందరినీ చూసి వెళ్ళావు కదా, వాళ్ళని స్టడీ చేయలేదా నువ్వు? బయట ముందు నువ్వు స్టడీ చేసి వెళ్ళలే? కొన్ని ఒక 2-3 ఎపిసోడ్లు, 3-4 అంతే, 2-3 కాదు, ఒక 3-4 ఎపిసోడ్ చూసాను నేను. కానీ ఎవరు ఏంటని ఒక ఐడియా ఉండి వెళ్తావు కదా, నీకు చాలా ఈజీ స్టెప్ కదా అది. అంటే ఇప్పుడు ఈజీ స్టెప్ అంటే నేను చూసి తెలుసుకోలేదు. మామూలుగా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పడం, అది విని ఓకే అని అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ నేను సాటర్డే ఎపిసోడ్ లోపలికి వెళ్ళాను. సాటర్డే ఎపిసోడ్ ఐ థింక్ సో, నాకు గుర్తులేదు. వెళ్ళాను. దాని నెక్స్ట్ డే నామినేషన్ పెట్టారు. దాంట్లో నేను చూసిన ఒక 2-3-4 ఎపిసోడ్స్లో నాకేం నామినేషన్ పెట్టారు, కంపల్సరీ పాయింట్ పెట్టాలి కాబట్టి నాకు అక్కడ పెట్టాలనిపించింది, పెట్టేశాను. బట్ ఓవరాల్గా నేను ఈ ప్రోమోలు ఇవి ఎక్కువ చూశాను. టు బి ఫ్రాంక్, జెన్యూన్గా ఎపిసోడ్ చూడలేదు. చూసి ఆ కొంత ప్రోమోలు కానీ చూసిన 3-4 ఎపిసోడ్లో ఒక్కొక్కరి మీద ఒక ఐడియా వచ్చింది అంతే, క్లియర్గా రాలేదు నాకు. లోపల నువ్వు అన్నది నువ్వు లేకపోతే ఇది బయట ఇలా కట్ అయింది చూపించలేదు అనే సిచ్యువేషన్ ఉందని ఇది ఇంకా ఎపిసోడ్ చూసుకోలేదు యాక్చువల్లీ, అసలు చూడలేదు. టైం ఇప్పుడు ఎక్కడ మొన్న వచ్చాము, నేను అంతా రెస్ట్ ఫుల్ హెడ్ఏక్గా ఉండే అంతే. ఈ రోజు దగ్గరకు వచ్చేసిన. అదే థ్యాంక్ యూ వచ్చినందుకు. అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరిది అనిపించింది? అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు కానీ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటే అనిపించింది మణికంఠది. ఆ క్షణం కూడా నేను హౌస్లో అందరూ ఉన్న హౌస్ మేట్స్ అందరూ వెళ్ళాలి, పాపం వెళ్తా అంటున్నాడు కదా పంపించేసేయండి, ఇబ్బంది పడుతున్నాడు కదా పంపించేసి అని అన్నారు. అతనే వెళ్తా అన్నప్పుడు పంపించేయచ్చు కదా అని చెప్పారు. మీరందరూ రిక్వెస్ట్ చేశారా? రిక్వెస్ట్ నేను, మహబూబ్ అండ్ ఇంకోరు 9 అనుకుంటా, క్లియర్ గుర్తుంది. బట్ నేను చెప్పింది గుర్తుంది.
సార్ అలాంటి ఆలోచన వస్తుంది, అలాంటి థాట్స్ వస్తాయి. బట్ యాజ్ ఏ మనం నచ్చజెప్పి ఉంచితే బెటర్ కదా, ఎప్పటి నుంచో బిగ్ బాస్కి రావాలనుకుంటున్నాడు అని చెప్పేసి నేను నా మనకంటే ఉంటే బాగుంటుంది అనిపించింది అని నేను చెప్పాను అక్కడ. అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే ఏం లే. అన్ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరిది ఉంది? నేను వెళ్ళిన తర్వాత లేదు, అదే రోహిణిది బాగా ఆడింది. ఎందుకు అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఓట్లు పడకపోవడం వల్ల బయటకు వచ్చిందని చెప్పేసి అలా. బట్ ఓట్లు పడితే బాగుండని నా ఉద్దేశం అంతే. నీ ఉద్దేశంలో టాప్ 2 ఎవరు అనుకున్నావు డిజర్వ్ పర్సన్స్? టాప్ 2 నువ్వు, రోహిణి. నువ్వు బాగా ఆడాము మేము. అవును 100% బెస్ట్ ఇచ్చాము. టాస్క్ ఆడాము అండ్ అన్ని ఎవ్రీథింగ్ ఆల్రౌండర్గా ఆడాము, మేము గట్టిగా ఆడాము. మేము మీరు 24 గంటలు లైవ్ చూస్తే మీకు అర్థం అవుద్ది ఎంత ఆడామో, ఎంత కసిగా ఆడామో, ఎంత ప్రాణం పెట్టి ఆడామో మాకు తెలుసు. ఛానల్తో, స్టార్ మా ఛానల్తో ఎక్కువ ఇయర్స్ కలిసి జర్నీ చేయడం వల్ల కొంచెం సపోర్టు, కొంచెం నీ మీద ఎక్కువ ఇది పెట్టి నేను టాప్ 5 వరకు తీసుకుని వెళ్ళారు అనేది ఒక ఇప్పుడు రూమర్ నడుస్తుంది. దానికి ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నావు? రూమర్ నడుస్తుంది, ఓకే. నీకు అలాంటి సందర్భాలు ఒకవేళ అనిపించిన ఒక సిచ్యువేషన్ చెప్పు నాకు. అంటే తీసుకెళ్ళి పెట్టారు కదా అక్కడ, ఒక సిచ్యువేషన్ చెప్పు నాకు ఒకటి. నీకు అనిపించింది ఏమన్నా మామూలుగా? నాకు అనిపించలేదు. నీకు అనిపించలేదు? ఒకటి, మొత్తం టాస్క్ నువ్వు వెళ్ళొచ్చావు బిగ్ బాస్కి, నేను వెళ్ళాను, ఒకసారి వెళ్ళొచ్చాను. ఒకవేళ స్టార్ మా బ్యాచ్ నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే గిట్ట డైరెక్ట్ విన్నర్ని చేసి వచ్చి డైరెక్ట్ నన్ను టాప్ 5 ఎందుకు పెట్టాలి? డైరెక్ట్ నాకు కప్ ఇచ్చేసి 50 ఇచ్చేసి అన్ని కోరిక కదా టాప్ 5. అందుకు టాప్ 5 కోరిక అని అక్కడ చెప్పలేదే. విన్నర్ అవ్వాలని వెళ్ళాను నేను, విన్నర్ అవ్వాలని వెళ్ళాను. టాప్ 5 ఎక్కడ చెప్పలేదు నేను ఎవరితో షేర్ చేసుకో, ఎవరితో చెప్పలేదు. బట్ ఒకవేళ నాకు తీసుకెళ్ళి పెట్టారనుకుంటే డైరెక్ట్ కప్పి తీసుకొని నా చేతిలో పెట్టవచ్చు కదా స్టార్ మా. బేసిక్ ఏంటంటే ప్రతి వారానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అక్కడ వచ్చిన హౌస్లోకి ఎవరు రారు, ప్రతిదీ మీకు 24/7 లైవ్ ఉంటుంది. ప్రతి టాస్క్లు మాకు ఆ క్షణం మేము గార్డెన్ ఏరియాకి వెళ్తే కానీ తెలియదు మాకు. నా టాస్క్ నేను ఆడాను, నా కష్టం నేను పడ్డాను, నేను కష్టపడే ఆట ఆడి నా స్వతహాగా నేను టాప్ 5లో ఉన్నాను. ఇక్కడ ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు. ఒకరు సపోర్ట్ చేసి ఒకరు నాకు ఇస్తే నేను నాకు వద్దని చెప్తాను. అది ఎక్కువ రోజులు ఉండదు. ఈరోజు నా కష్టంతోనే గత 12 సంవత్సరాల నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. దాని తోడు ప్రేక్షకులు చూపించే అభిమానం, ఆ బ్లెస్సింగ్స్ నాకు ఇంకా హెల్ప్ అయినాయి. వాళ్ళు నాకు చేశారు, నన్ను ఈ స్థాయిలో పెట్టింది ఆ ప్రేక్షకుల అభిమానం, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ బ్లెస్సింగ్స్, అంతే తప్ప. సీజన్ 8 గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? మంచి సీజను, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇంకా సీజన్ 8 గురించి లోపల జరిగి చెప్పగలుగుతా కానీ బయట నేను ఏం చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. అంటే ఎపిసోడ్స్ అన్ని చూడలేదు కాబట్టి చూసావు. అంటే నాకు సీజన్ 4 అంటే నా సీజన్ 8 గురించి పక్కన పెడితే నేను సీజన్ 4 కూడా చేశాను కాబట్టి నాకు సీజన్ 8 కంటే సీజన్ 4 మంచిగా అనిపించింది నాకు. అంటే ఉన్న కనెక్షన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి టాస్క్లు కానీ, ఫన్ కానీ, అంటే ఇక్కడ ఎందుకో ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు చాలామంది. అంటే అదే తెలీదు, టాస్క్ల విషయంలో కూడా కొన్ని ది బెస్ట్ చేయవచ్చు కానీ కొంతమంది సహకరించకపోవడం లోపల అనిపించింది. అంటే అంత ర్యాప్ రాలేదు. 10 వారాలు ఉన్న రాలా, కొంతమందితో వచ్చింది. బట్ సీజన్ 4 నాకు అందరితో వచ్చింది. నాకు అందరితో ఇప్పటికీ స్టిల్ అందరితో ఇంకా టచ్లో ఉంటాము, మాట్లాడుకుంటాము. బట్ లోపల ఇప్పుడు రాగానే తిప్పి కొడితే మళ్ళీ నేను, తేజ అండ్ రోహిణి, ప్రేరణ వాళ్ళు కాల్ చేస్తారు, అంతే. ఇప్పటివరకు చేసి వచ్చి 2 days అవుతుంది వాళ్ళే కాల్ చేయడం కానీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయం ఏంటంటే నేను వెళ్ళినప్పుడు బేబక్క లేరు. బేబక్క కానీ, అభయ్ కానీ, వీళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం, మంచిగా వాళ్ళు కలవడం, వాళ్ళు చేస్తున్నారు మంచిగా. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు బాగా కలుస్తున్నారు, బాగా ఆడారు భయ్యా, మీరు నిజంగా మీరు విన్నర్ అవుతాం అనుకున్నాం, చాలా ఎంటర్టైన్ చేశారు భయ్యా అని బాగా అప్రిషియేట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ నేను 5 వారాలు ఏవైతే ఎలిమినేట్ అయ్యారో, సీత కానీ, బేబక్క కానీ, అండ్ ఆదిత్య ఓం గారు కానీ, శేఖర్ భాష గారు కానీ, వాళ్ళు బాగా నాతో కలిసిపోయారు. నేను పోయిన తర్వాత ఉన్న లేదా వాళ్ళే కలవట్లేదు. మళ్ళీ వస్తుందేమో త్వరలో ఫోన్, చూద్దాం. అంటే వాళ్ళకి ఒక టైం కావాలి, వాళ్ళకి ఒక స్పేస్ తీసుకుంటున్నారు కావచ్చు. లోపల ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళని ఎవరు మిస్ అయ్యావు? అను తప్ప మందు
అది అడిగేసావు లోపల. ఎందుకంటే అది బేసిక్గా నా ఫ్రెండ్స్తో నేను మామూలుగా కూర్చుంటాను. ఇది మిస్ అయ్యంటే వాళ్ళని కూడా మిస్ అయ్యంటే ఫ్రెండ్స్ని ఎవరిని మిస్ అయ్యి? ఫ్రెండ్స్ అందరూ లైక్ శ్రీముఖి, చేతు అండ్ లైక్ ఆబ్వియస్లీ నువ్వు ఉన్నావు, చాలా మంది ఫ్రెండ్స్ కలిపి కొట్టేసాడు అంతండి. చాలా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు శివ, అది నీకు కూడా తెలుసు. నేను ఎక్కువ చాలా మంది చాలా తక్కువ కలుస్తుంటాను. అదే శ్రీముఖి, చేతు లైక్ అంతే వాళ్ళు ఇద్దరు. నువ్వు రోహిణి తేజ గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒక పాయింట్ స్టార్టింగ్లో నేను అడగడం జరిగితే నేనేం గ్రూప్ గేమ్ ఆడలేదు, ఇది ఆడలేదు అన్నావు కదా. సుడోకో గేమ్లోని నీకు తేజ హెల్ప్ చేశాడని చెప్పి అది బాగా వైరల్ అయింది బయట. హెల్ప్ చేయలేదా నీకు? వైరల్ అయిందా? రూమర్ వచ్చింది. రూమర్ వచ్చింది. ఓకే, అక్కడ తేజ గారు మీరు కట్ చేస్తే తేజ గారు అటు సైడ్ ఉంటాడు లాస్ట్లో, నేను ఇటు సైడ్ ఉంటాను. చాలా డిఫరెంట్, చాలా గ్యాప్ ఉంటుంది. అండ్ అక్కడ అన్ని 79 కెమెరాలు ఉన్నాయి. ఓకే, ఒక కెమెరాలు చూపించండి. బిగ్ బాస్ అంత కెమెరా రికార్డ్ చేస్తారు. ఆయన అక్కడ ఇద్దరు సంచాలకులు ఉన్నారు, మానస్ అండ్ ప్రియాంక ఇద్దరు ఉన్నారు. ఆయన అక్కడ చాలా మంది ఉన్నా కూడా చాలా మంది చూస్తున్నారు, నేను ఎవ్వరు చూడట్లేదు. నేను నాకు బేసిక్గా నాకు మ్యాథమెటికల్ నేనే షాక్ అయ్యాను అసలు నేను ఎట్లా పెట్టేసాను అని చెప్పేసి. నాకు 15 నెంబర్ ఇచ్చారు కాబట్టి ఓకే, ఒక 25-30 ఇస్తే 10 ఇట్లా పోయేది. నేను ఫస్ట్ 6 పెట్టేశాను, ఇలా 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 పెట్టేశాను 6. తర్వాత డాగ్లైన్ కూడా పెట్టా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ డాగ్లైన్ అంటే నాకు అర్థం కాలేదు. నాకు నీకు ఇంగ్లీష్ పదాలు కొన్ని తెలియదు, వాళ్ళు కొన్ని పదాలు పడతారు, అబ్బో అవి చాలా బీభత్సంగా ఉంటాయి. అవి నేను చదువుకున్న నా చదువులు ఎక్కడ కనవాలి అవి. ఈ డాగ్లైన్ అంటే ఇట్లా పెట్టేసాను, ఇంకేం డాగ్లైన్ ఏంటో అని చెప్పి నేను షాక్ అయ్యాను. డాగ్లైన్ అంటే మేబీ ఇట్లా ఒకటి ఇక్కడ ఒకటి ఏమైనా డాగ్లైన్ అనుకుంటా, అట్లా అట్లా కాదంట, ఇట్లా అంటే డాగ్లైన్ అందంగా అలా కూడా పెట్టా అని చెప్పి మొత్తం 6-8 వస్తాయంట. అలా లేదు కదా, ఉంటుంది అనుకుంటా, అది ఉంటుందంట. అట్లా 8 వస్తాయంట. 1 2 3 4 5 6 7 8 ఇట్లా రావాలంట. నేను 6 పెట్టేశాను. 6 పెట్టేసిన తర్వాత పెట్టేసాను కొడదాం అని చెప్పేసినాక లేదు డయాగ్నల్ పెట్టా అని చెప్పి నాకు కొంతమంది ప్రేరణ ఏడు పెట్టింది, ఇంకొక ఏడు పెట్టా. ఈలోపు నబిల్ వచ్చేసి వెళ్ళి పెట్టేసని చెప్పేసి వాడు గంట కొట్టేసాడు. గంట కొట్టిన పోయిందా లేదు రాంగ్ పెట్టేసని చెప్పారు. అమ్మని అమ్మ ఏదో 6 పెట్టేసాను పెట్టేది అని చెప్పేసి అప్పటికి ఈజీగా నాకు అయిపోయింది. 6 6 4 10 ఇక్కడ 5 15 తర్వాత మళ్ళీ ఇంకోటి 5 8 ఇట్లా కౌంట్ చేసుకొని 8 9 10 11 12 13 14 15 ఇట్లా అన్ని పెట్టేసుకుని బిగ్ బాస్ చాలా టైం అయింది, ఎవరు పెట్టట్లేదు. లాస్ట్ ప్రేరణ ఒకటి 7 పెట్టింది, 8 పెట్టాలి యాక్చువల్లీ. బిగ్ బాస్ ఏం చేస్తారంటే అందరు క్లూ ఇచ్చారు. నబిల్ ఈలోపు గంట కొట్టేశాడు, బట్ అయినా మళ్ళీ అవకాశం ఇచ్చారు, క్లూ ఇచ్చారు. ఏంటది మధ్యలో 5 వస్తుందని చెప్పేసాడు. నేను ఏం చేశా 5 వస్తుందని చెప్పేసి ఫస్ట్ అన్ని చూసుకున్నాను. 5 వస్తుంది, 2 నెంబర్లు ఈ 5 సీట్ పెట్టి 5 సీట్ పెట్టేసి ఇంకో నెంబర్ ఎట్టి పెట్టేసి కింది మార్చి అంతే. మార్చి మళ్ళీ ఒకసారి ఫట్ చూసుకొని అమ్మాయి అయిపోయిందని చెప్పేసి అందరూ చూశాను. అయిపోయింది గంట కొట్టేసి అన్నారు. అన్నా చూసుకో అన్న తేజ అయిపోయి అన్నా చూసుకో కరెక్ట్ పెట్టాలి అని చూసుకున్నాడు. వాడు ఏదంతా కరెక్ట్ పెట్టాలి చూసుకోమన్నాడు. ఎందుకంటే మళ్ళీ నబిలా గంట కొట్టేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చూసుకున్నా. కరెక్ట్ ఉంది అని చెప్పేసి వెళ్ళి కరెక్ట్ ఉంది మళ్ళీ నబిలా గంట కొట్టిన అనుకో లాస్ట్ వెళ్ళిపోతాను బాబోయ్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మానస్ నేను పెట్టేసాను, నాకైతే క్లారిటీ ఉంది కనుక నీ కాన్ఫిడెంట్ ఉంటే కొట్టేసి అవినాష్ అన్నాడు. వెళ్ళి చూశాను ఒకసారి మన మానస్ సంచల్ గారు మానస్ వెళ్ళి చెక్ చేసుకున్నాడు. ఓకే చూసుకున్నాను అంతా చూసుకొని సరే ఉన్నాడు. గంట పట్టుకున్నాను మానస్ కొట్టేస్తాను చెప్పేసి గంట లేపాను. లేపి గంట ఊగింది. నేను కొట్టలేదు కాన్ఫిడెంట్ గంట లేపి సౌండ్ వచ్చి కొట్టేసినట్టంటే నేను కాన్ఫిడెంట్ అన్నది కొట్టేసాను ఇంక అప్పుడు అంతే తప్ప. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నాకు హెల్ప్ చేస్తని చెప్పేసి వాళ్ళు వచ్చి తెచ్చాడు. అన్న ఇక 5 పెట్టు, ఇక 6 పెట్టు, అక్కడ ఇక ఇది పెట్టు అని పక్కన కూర్చొని ఇద్దరం మంచి వాటర్ తాగుతూ చిల్లవుతూ చెప్పలేదు. వాడు దూరం ఉన్న వాడు అక్కడే మీరు చూస్తే ఫ్రేమ్ లో చూడండి వాడు ఎక్కడో ఉంటాడు. దీన్ని బేసిక్గా నేను అక్కడికి వెళ్ళి గంట కొట్టే టైంలో మేబీ వచ్చి అందరు వచ్చి చూడడానికి వచ్చారు. అక్కడ చూసి ఉండొచ్చు తప్ప నేను అప్పటికి గంట లేపేసా. దాని గాలికి కాదు మామూలుగా గంట ఇప్పుడు గంట కొట్టాయంటే ఇలా కదా గంట లేపేసారు కదా ఊగింది లోపల అటు ఇటు కొట్టేసినట్టు అని చెప్పారు. నాకు కాన్ఫిడెంట్ ఉంది, లెక్క పెట్టుకున్నాను. అది కరెక్టో కాదో తెలీదు, బట్ కొట్టేద్దాం ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ వస్తుంది అని చెప్పేసి కట్ చేస్తే 2 నెంబర్ చేంజ్ చేశాను నేను. 5 మధ్యలో పెట్టా, ఇంకోటి ఇటు పెట్టా, కింది చేంజ్ చేశాను అంతే సెట్. బట్ ఐ సేర్ అంటే నాకు కొట్టేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే రూమ్ అని అనుకుంటున్నారో కొంతమంది హేటర్స్ ఉంటారు. బేసిక్గా నాకు ఉండరు హేటర్స్, ఎవరో కొంతమందిని తరపు నుంచి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి. నేనైతే ఐ స్వేర్ సాక్షిగా మనస్సాక్షిగా కొట్టేసుకొని చెప్తున్నాను, సొంతగా ఆడుకున్న గేమ్.
థ్యాంక్ యూ అవినాష్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ టాప్ ఫైవ్లో ఉన్నందుకు కంగ్రాచులేషన్స్. మళ్ళీ మంచి సక్సెస్తో మళ్ళీ నేను ముందుకెళ్ళి ఇంకా అందరినీ ఎంటర్టైన్ చేస్తాను మనస్ఫూర్తిగా. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ శివ. చాలా ప్రొఫెషనల్గా చెప్పాను. అంతే కదా. అండ్ ఇంకొక గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సియా బాయ్.